ఎలా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మన ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఒక పేజ్ వీడియోస్ అయితే చాలామంది పంపించారు. 1 వీక్ నుంచి పంపిస్తున్నారు. ఆ పేజ్ నేమ్ చెర్రీ బై టెస్ట్ అని ఉంటది. ఇక్కడ నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నా చూడండి. స్లో మోషన్ సాంగ్స్ అయితే ఉంటది. స్లో మోషన్ సాంగ్స్ అంటే మీకు యూట్యూబ్‌లో చాలా దొరుకుతుంది. మీరు సెర్చ్ చేసినా కూడా. సొంతంగా స్లో మోషన్ సాంగ్ మనం అంటే మనం ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను. లోపీ సాంగ్. ఓకే. వీలుంటే కామెంట్ చేయండి సౌండ్ ఎడిటింగ్ అని. ఓకే. స్లో మోషన్ సాంగ్స్ అనేది. ఓకే. ఇప్పుడు ఈ వీడియోలో ఓన్లీ ఎడిటింగ్ చెప్తాను. అందులో ఎఫెక్ట్, దాంతోపాటు ఆ లిరికల్ అది చెప్తాను. ఓకే. ఇప్పుడు నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఈ వీడియోలో నేను పెద్ద ప్రాసెస్ లేకుండా స్వీట్ అండ్ షార్ట్‌గా చెప్తాను. మీకు కొన్ని ఐడియా అయితే ఇచ్చాను మీకు. ఫోటోస్ కానీ, పీఎన్‌జీస్ కానీ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చేసిన దాంట్లో ఫుల్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. సీసీ ఎఫెక్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోకి. సీసీ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను. అవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. సీసీ ఎఫెక్ట్ లాస్ట్‌లో యూజ్ అవుతుంది. అది లాస్ట్‌లో చెప్తాను. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇలాగైతే ట్రై చేసిన. స్టార్టింగ్‌లో మాత్రం ఒక 1 మినిట్ అయినా 1 సెకండ్ అయినా 2 సెకండ్ అనేది కొంచెం మ్యూజిక్ వచ్చేలాగా ట్రై చేయండి. ఎందుకంటే అలా వస్తేనే మనం స్టార్టింగ్‌లో ఏదైనా పీఎన్‌జీ యాడ్ చేయడానికి కొంచెం ఆహ్, ఆహ్, ఎఫెక్ట్ ఏదైనా అట్రాక్టివ్ కనిపించడానికే ఇలాంటి టైప్‌లో అయితే మనమైతే పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఆటోమేటిక్‌గా సాంగ్ అయితే వస్తది. లిరికల్ సాంగ్. ఓకే. దానికి ఒక మంచి ఫీల్ అయితే ఉంటది. ఇందులో దీనికి నేను యానిమేషన్ అయితే పెట్టాను. ఓకే. ఈ పేపర్స్ ఇవి ఫేమ్స్ ఉన్నాయి గదా! ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ గ్రూప్ ఉంది. ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళాను. ఓకే. ఈ 2 ఫోటోస్ అయితే డిలీట్ చేసి మీరు మీ యొక్క ఫోటో కూడా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. దీనికి ఎఫెక్ట్ కూడా ఉంది. పెద్దగా నేనైతే ఏం చేంజ్ చేయడం లేదు. ఇప్పుడు లిరిక్స్ అయితే ఉంది. లిరికల్‌కి యానిమేషన్ మొత్తం చేసిన నేను. ఒకవేళ ఫోటో పెట్టే చేద్దామని అనుకుంటే చేయొచ్చు. లేకపోతే మీరు మీరు ఎడిటర్ కాబట్టి మీకు మంచి మంచి సాంగ్ ఇంకా చేసుకుందామని అనుకుంటే ఓకే. ఎగ్జాంపుల్‌గా ఏం లేదు. ఇక్కడ నేను లిరికల్ అయితే ఎట్లా పడితే అట్లా పెట్టాను. ఎందుకంటే ఇవి నేను కస్టమైజ్ కూడా చేసుకుంటాను. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఒక ఫోటో సెలెక్ట్ చేస్తున్నా. ఈ ఫోటో దీన్ని లాస్ట్ వరకు అయితే జరిపేస్తున్నా. సాంగ్ నాకు ఎంతైతే ఉందో ఫస్ట్ లిరికల్ పెట్టుకోండి మీరు. ఓకే. ఇదైతే ఇస్తాను కాబట్టి ఇప్పుడు ఈ హ్యాండ్ దగ్గర ఒకటి పెట్టాను. దాని తర్వాత సెకండ్ నాకు ఎక్కడైనా నాకు నచ్చితే అక్కడైతే పెట్టుకుంటాను నేను. ఓకే. ఇలాగైతే పెట్టుకుంటున్నా. జూమ్ కావాలంటే జూమ్ చేసుకోండి. జూమ్ ఇన్ కావాలంటే మీకు ఎలాగైతే చేసుకుందామని అనుకుంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఓకే. ఆయన వీడియోస్ ఒకసారి చూస్తే మీకు ఐడియా అయితే వచ్చేస్తుంది. చెక్ చేయండి వీడియోస్ అనేది. ఓకే. ఇలాగైతే ఉంది. ఓకే. ఇప్పుడు మనమైతే ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికైతే ఒక గ్రూప్‌గా అయితే కన్వర్ట్ చేద్దాం. ఫోటో సెలెక్ట్ చేసుకునే ముందు ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేయండి. టైల్స్ యూజ్ చేసిన తర్వాత మిర్రర్ అయితే ఒక 10, 15 పెట్టుకోండి. దీన్ని కొంచెం జూమ్ చేస్తున్నా ఇంత. ఇప్పుడు మళ్ళీ కొంచెం కస్టమైజ్ అయితే బాగా చేసుకోండి. నేను ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఫోటో, లిరికల్ అన్నీ ఒకసారి సెలెక్ట్ చేస్తున్నా. మీరు ఎట్లైనా పెట్టుకోవచ్చు లిరికల్. లిరికల్ గురించి మనకు పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బీట్ మార్క్ మాత్రం ఏ ఫోటో నుంచి అంటే ఫోటో కాదు, ఏ లిరికల్ నుంచి ఇక్కడ కొంచెం మూవ్ చేయాలి. దీనికి కీ యానిమేషన్ కూడా పెట్టాలి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు గ్రూప్ అయితే కన్వర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే కీ యానిమేషన్ పెడతాను. ఓకే. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసిన. ఈ బీట్ మార్క్ ఇక్కడ ఆల్రెడీ పెట్టాను. ఓకే. దాని తర్వాత సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఫస్ట్ అయితే ఇలాగైతే కొంచెం జరిపి ఇలాగైతే పెడుతున్నా. నేనైతే కర్వ్‌లోకెళ్ళి ఇలాగైతే కర్వ్ అయితే ఫాస్ట్‌గా అయితే యాడ్ చేస్తున్నా. మళ్ళీ సెకండ్ లిరికల్ దగ్గర వచ్చి కొంచెం జరుపుతున్నా. ఎక్కువ ఏం లేదు. కొంచెం ఏదో మూవ్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఉండాలి మనకు ఇలా. ఓకే. దీనికి కూడా కర్వ్ యాడ్ చేస్తున్నా. మళ్ళీ థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి పైన తీసుకుంటున్నా ఇలా. దీన్ని కూడా కీ యానిమేషన్ పెట్టుకుంటున్నా ఇలా. మీకు ఏ స్టైల్ అయితే దొరుకుతుందో ఆ స్టైల్‌లో అయితే చేసుకోవచ్చు. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీకు చాలా ఈజీగా సెట్ అయిపోతది. ఇలా కొంచెం ఇప్పుడు చూపిస్తాను కర్వ్ ఎలా వచ్చిందనేది. చూడండి. ఫస్ట్ ఇలా వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇలా వస్తుంది. కొంచెం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ కింద వస్తుంది. ఓకే. దాని తర్వాత మూడోది మళ్ళీ ఇలా వస్తుంది. ఇలా చాలా సింపుల్ ఇది. ఓకే. దీనికి ఎఫెక్ట్ అయితే నేను చేసి ఇచ్చాను. ఎందుకంటే వీడియో లెంత్ అయితే అవుతుంది. మీరు లెంత్ ఉంటే మీరు చూడరు. కాబట్టి నేనే చేసి ఇచ్చాను. ఇక్కడ మనకు లాస్ట్‌లో ఒక షేప్ ఉందా గ్రూప్ కింద దానికి ఉన్న ఒక ఎఫెక్ట్ అయితే ఉంటది. ఈ కొన్ని ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన నేను. ఓకే. ఈ ఎఫెక్ట్ అయితే ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఈ ఎఫెక్ట్ అయితే అన్నీ అప్లై అయిపోతది. ఓకే. మాక్సిమం చాలా బాగుంటది ఎఫెక్ట్ అనేది. బాగా సెట్ అవుతుంది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ బాగా చేసిన తర్వాత ఇలాగైతే
ఈజీగా అయిపోతది. మీరు పెద్దగా ఇది అవ్వాల్సిన అవసరం లేదు. కీ యానిమేషన్ మాత్రం కొంచెం చూసి పెట్టుకోండి. ఇంకోటి నేను పిక్సార్ట్‌లో అయితే కొన్ని పీఎన్‌జీ తీసుకోండి బాగుంటది. మంచి మంచి పీఎన్‌జీస్ ఉంటది. ట్రై చేయండి అంతే. లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ గ్రేడింగ్ గురించి చెప్పలేదు కదా! సీసీ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను మీకు. ఆ సీసీ ఎఫెక్ట్‌లో లాస్ట్ ఫోటో వదిలేసి ఇవైతే కాపీ చేసుకోండి. సారీ. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత పేస్ట్ చేయండి. సెట్ అయిపోతది ఇలా. ఓకే. ఇది కొంచెమే ఉంటది కాబట్టి లాస్ట్‌లోకి అయితే పెట్టుకుందాం దీన్ని. ఇలా. చూసారు కదా! చాలా సూపర్‌గా ఉంది. సీసీ ఎఫెక్ట్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఇంతే ఈ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. జై హింద్.